వెల్కమ్ టు శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ అమలాపురం. మై నేమ్ ఈజ్ వై వరప్రసాద్, లెక్చరర్ ఇన్ హిస్టరీ. సో ఈరోజు మనం థర్డ్ ఇయర్ నుంచి 6th సెమిస్టర్లో ఎలెక్టివ్ పేపర్ థర్డ్ యూనిట్లో ఫస్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఏంటి ఫస్ట్ క్వశ్చన్ అంటే, మొదటి ప్రపంచ యుద్ధానికి గల కారణాలు. చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. మొదటి ప్రపంచ యుద్ధానికి గల కారణాలు. సో మనం ఇక్కడ లాస్ట్ క్లాస్లో ప్రపంచం అనేది 2 భాగాలుగా విడిపోయిందని చెప్పుకున్నాం. ఒకటి త్రిరాజ్య సంధి, రెండవది త్రైపాక్షిక కూటమి లేదా త్రిదేశ సౌహార్దము అని 2 రాజ్యాలుగా విడిపోయాయి. 2 పరస్పర విరుద్ధమైన కూటమి. సో మనం అక్కడ చెప్పుకున్నాం, ఈ 2 ఎప్పుడైతే అభద్రతా భావం, భీతి, భయాందోళనలతో ఏర్పడ్డాయో సహజంగా ఆయా దేశాలు సైనిక శక్తిని పెంచి ఆ సైనిక శక్తిని వలస రాజ్యాల స్థాపనకి, నూతన రాజ్యాల స్థాపనకు ఉపయోగిస్తుంటారు. అలాంటి సమయంలో ఈ వలసల స్థాపనలో ఈ పరస్పర విరుద్ధ కూటాల మధ్య సంఘర్షణకు దారితీసినప్పుడు ఆ సంఘర్షణ అనేది ప్రపంచ యుద్ధంగా మారింది. అందువల్ల ఇక్కడ మనం గమనించినప్పుడు మొదటి ప్రపంచ యుద్ధమునకు గల కారణాలు ఏవి ప్రశ్న. మొదటి ప్రపంచ యుద్ధమునకు గల కారణాలు ఇక్కడ మనం గమనించినప్పుడు, లేదా ప్రథమ ప్రపంచ సంగ్రామానికి జర్మనీ ఎంతవరకు బాధ్యురాలు చర్చించు. ఇండైరెక్ట్ ప్రశ్న. అంటే జర్మనీ ఎంతవరకు బాధ్యురాలు అంటే, అసలు మొదటి ప్రపంచ యుద్ధం జరగటానికి ప్రధాన కారణము జర్మనీ. అది మనం ఎనాలైజ్ చేయాలి. అది ఎనలైజ్ చేయాలి అంటే గత 2 ప్రశ్నలు మనం చూసాం. అసలు ప్రపంచం 1870 తర్వాత ఇలా మారటానికి ప్రధాన కారణం ఏంటంటే బిస్మార్క్ విదేశాంగ విధానం. బిస్మార్క్ యొక్క ధ్యేయం ఫ్రాన్స్ని ఏకాకిని చేయటానికి అనేకమైన రహస్య సంధులను ఏర్పాటు చేసుకోవాలి. ఆ రహస్య సంధులు అనేవి పరిపక్వత చెంది మొదటి ప్రపంచ యుద్ధంగా మారింది. అందువల్ల జర్మనీ ప్రధానమంత్రి బిస్మార్క్ విధానాలే మొదటి ప్రపంచ యుద్ధానికి కారణం. అందువల్ల ఇక్కడ మనకి చరిత్రకారులు ఏమంటారంటే, ఈ మొదటి ప్రపంచ యుద్ధానికి జర్మనీ ఎంతవరకు బాధ్యురాలయ్యింది, అది మన యొక్క విశ్లేషణ, అది మన డిస్కషన్. మొదటి ప్రపంచ యుద్ధం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగిందంటే 1914 నుంచి 1918 వరకు జరిగింది. ఇక్కడ మనం గమనించినప్పుడు 1914 ఆగస్టు 1వ తేదీన 1914 ఆగస్టు 1వ తేదీన ఆస్ట్రియా దేశం మధ్య సెర్బియా దేశాల మధ్య చెలరేగిన స్వల్ప యుద్ధమునందు చిన్న యుద్ధం 1914 ఆగస్ట్ 1వ తేదీ ఈ ఆస్ట్రియా సెర్బియాల మధ్య చెలరేగిన స్వల్ప సంఘర్షణ క్రమంగా ఐరోపాలోని ప్రముఖ రాజ్యాలన్నీ పాల్గొనచారు. అంతకుముందు ప్రపంచమే కనీవిని ఎరగని ఒక మహా మారణ హోమం జరిగింది. ఒక మహా
మారణహోమం జరిగింది. ఇదే మొదటి ప్రపంచ యుద్ధం. సో ద స్టార్టింగ్ డేట్ ఆఫ్ ద ఫస్ట్ వరల్డ్ వార్ 1914 ఆగస్ట్ 1 ఎట్లా అన్నప్పుడు ఒక చిన్న సంఘర్షణ ఆస్ట్రియా సెర్బియాల మధ్య ఒక చిన్న సంఘటన. అదేంటనేది మనం లెసన్లో చూస్తాం. ఇలా ప్రారంభమైంది. ఐరోపాలో ప్రముఖ రాజ్యాలన్నీ పాల్గొన్నట్టు అంతకుముందు ప్రపంచమే కనీవినియర్ కానీ ఒక మారణహోమం, ఒక మహామారణహోమం. దీనే మనం ఏమంటామంటే మొదటి ప్రపంచ ప్రాచ్య ప్రాంతం నుండే మొదటి ప్రపంచ యుద్ధం త్వరలో జరిగి తీరునన్న బిస్మార్క్ మాట అతని మరణానంతరం సత్యమే ప్రపంచ యుద్ధం జరగట సూచన. అంతకుముందే జర్మనీ ప్రధానమంత్రి బిస్మార్క్ ఊహించారు. ఎక్కడయ్యా అంటే ప్రాచ్యం అంటే తూర్పు దేశాలు, తూర్పు ఐరోపా దేశాలు. తూర్పు ఐరోపా అంటే ఐరోపా ఖండాన్ని 2 భాగాలు చేసామంటే పశ్చిమ ఐరోపా, తూర్పు ఐరోపా. ఈ తూర్పు ఐరోపాలో చాలా ప్రాబ్లమ్స్. అక్కడ కొన్ని బాల్కన్ రాజ్యాలని కొన్ని ఉన్నాయి. బోస్నియా, హెర్జగోవినా, మాంటినీగ్రో, సెర్బియా, గ్రీస్, ఈ 5 రాజ్యాలను కలిపి బాల్కన్ రాజ్యాలు అంటారు. ఈ 5 రాజ్యాలను కలిపి బాల్కన్ రాజ్యాలు. అవి ఏ రోజు స్వాతంత్రంగా ఉండాల. ఏదో ఒక పెద్ద రాజ్యం ఆ రాజ్యాన్ని కబలించడం ప్రారంభిస్తాం. అందువల్ల ఈ బాల్కన్ రాజ్యాల్లో ఎవరి ప్రయోజనాలు వారి. రష్యా ప్రయోజనాలు రష్యా, ఆస్ట్రియా ప్రయోజనాలు ఆస్ట్రియా, ఇటలీ ప్రయోజనాలు ఇటలీ, జర్మనీ ప్రయోజనాలు జర్మనీ. అలా ఈ బాల్కన్ రాజ్యాలు ఈ ఐరోపా అగ్రరాజ్యాల యొక్క అధికార దాహానికి బలవుతూ ఉంటాయి. అలాంటి సమయంలో ఎవరైనా దాన్ని ఆక్రమిస్తున్నప్పుడు వేరే రాజ్యం ఆక్రమించకుండా అడ్డుపడతారు. ఆ రకంగా యుద్ధాలు. అయితే ఆల్రెడీ మనం ఇంతకుముందే ప్రపంచం 2 భాగాలు అయిపోయింది కాబట్టి ఆస్ట్రియాకి సెర్బియాకి మధ్య చిన్న సంఘర్షణ మొదటి కారణం. ఈ మొదటి ప్రపంచ యుద్ధానికి కారణాలు ఏంటనే దాని గురించి మనం చూసినప్పుడు ఇంచుమించు 8 కారణాలు మనం చూస్తాం. 8 కారణాలు. ఏంటి 8 కారణాలు అంటే ఉధృతమవుతున్న జాతీయత భావం. మొదటి కారణం ద ఎక్స్ట్రీమ్ నేషనలిజం. ఉధృతమవుతున్న జాతీయత. రెండవది సామ్రాజ్యతత్వం, ఆర్థిక విధానాలు. ఆర్థిక విధానం. మూడవది సైనిక విధానం. 4 జర్మనీ బాధ్యత. 5 రహస్య యుద్ధ కూటాలు. 6 బాల్కన్ విజయాలు ఇందాక మనం చెప్పుకోవాలి. 7 వార్తాపత్రికల యుద్ధ దుష్ప్రచారం. ద మీడియా, ఓన్లీ ద ప్రింట్ మీడియా, ఇట్స్ నాట్ అన్ ఎలక్ట్రానిక్ మీడియా, ఇట్స్ నాట్ దేర్ ప్రింట్ మీడియా. 8 ఆస్ట్రియా యువరాజు హత్య. దిస్ ఈజ్ అన్ ఇమీడియట్ కాజ్. 8వ కారణం మనం ఏంటంటే తక్షణ కారణం అంటారు. ఇలా 8 కారణాలు మొదటి ప్రపంచ యుద్ధానికి. మళ్ళీ ఒకసారి మన కారణాలు చూద్దాం. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఈ 8 కారణాలు రాసి ఒక్కొక్క దాన్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే మంచి మార్కులు రావడానికి అవకాశం ఉంది. మొదటిదా ఉధృతమవుతున్న జాతీయత భావం. రెండవది సామ్రాజ్యతత్వము, ఆర్థిక విధానాలు.
మూడవది సైనిక విధానం. నాలుగవది జర్మనీ బాధ్యత. ఐదవది రహస్య యుద్ధ కూటములు. ఆరవది బాల్కన్ విజయాలు. ఏడవది వార్తాపత్రికల యుద్ధ దుష్ప్రచారం. 8 ఆస్ట్రియా యువరాజు హత్య. ఈ 8 కారణాలు మొదటి ప్రపంచ యుద్ధానికి కారణం. మొదటగా ఉధృతమవుతున్న జాతీయతాభావం. ఎక్కడిది ఈ జాతీయతాభావం, ఎలా వచ్చింది అన్న దాని గురించి మనం గమనించినప్పుడు ఇది ఫ్రెంచ్ విప్లవం నుంచి పుట్టుకొచ్చింది. ఫ్రెంచ్ విప్లవంలో రూసో గారు చెప్పినట్లు స్వేచ్ఛ, సమానత్వం, శుభ్రతత్వం, ఏ జాతికి చెందిన ప్రజల్ని ఆ జాతి వారు పరిపాలన చేయాలి. సో అలాంటి భావాల నుంచి వచ్చింది. తర్వాత కాలంలో ఇది ఇట్స్ ఎక్స్ట్రీమ్ నేషనలిజం. ద నేషనలిజం ఇస్ ఏ నాట్ ఏ డేంజర్, బట్ ద ఎక్స్ట్రీమ్ నేషనలిజం వెరీ డేంజరస్. వై? బికాస్ నా జాతి గొప్ప అనడం ఓకే, నా జాతే గొప్ప అనడం అహంకారం అవుతుంది. ఇదే జరిగింది. జర్మనీ ప్రపంచంలో అన్ని దేశాల కంటే నా దేశమే గొప్ప, నా జాతే గొప్ప. ఎప్పుడైతే ఇలాంటి జాతి దురహంకారం అనేది, అందువల్ల ఇది ఎప్పుడో ఫ్రెంచ్ విప్లవంలో పుట్టుకొచ్చి 1915లో నెపోలియన్ దండయాత్రల వల్ల జనించిన జాతీయత భావం చాలా తక్కువ కాలంలోనే, అచిర కాలంలోనే ఐరోపా అంతా వ్యాపించి ఐరోపా వాసులు జాతీయత భావం మూర్ఖులుగా మార్చేసింది. మితిమీర జాతీయత భావం ఐరోపా వాసుల్లో ధర్మం, సహజ వివేకం, శుభ్రతత్వం మొన్న వారిని నశింపజేసి జాతి అహంకారాలుగా ప్రోత్సహించారు. సో ఇక్కడ ఏ రకమైన ఏ కోశాన్నా కూడా ధర్మం కానీ, వివేకం కానీ, శుభ్రతత్వం అనే భావాలు ఏమీ లేకుండా ప్రజలను నాశనం చేసేసి జాతి అహంకారులుగా మార్చేసి ప్రతి దేశం మిగిలిన దేశాల కన్నా తాము మిన్నాను, మేము గొప్పోళ్ళమని నాగరికత విలసిల్లిన తక్కిన దేశాలను నాగరికులుగా మార్చడమే భగవంతుడు తనని ఎంపిక చేశారని వాళ్ళు భావించడం. ప్రతి దేశం కూడా వీఆర్ సివిలైజ్డ్ పర్సన్, దిస్ ఈజ్ ఎన్ వైట్ మెన్ బర్డెన్ అంటది. తెల్ల జాతుల యొక్క భారం, బాధ్యత అంటే మమ్మల్ని దేవుడు ఎందుకు పుట్టించాడు అంటే మిగిలిన వారిని నాగరికులుగా చేయటం, అంటే అనాగరికులను నాగరికులుగా. దిస్ ఈజ్ ఎన్ వైట్ మెన్ బర్డెన్. ఇలా మనం గమనించినప్పుడు ఈ జాతి అహంకారం, నాగరికత, ఈ యొక్క భావాలు మిగిలిన దేశాలను చిన్నబెన్ను, తామే పాలకులను, మిగిలిన వాళ్ళందరూ పాలితులని వాళ్ళు తలంచటం. ఏ దేశానికి ఆ దేశం అలా అనుకున్నప్పుడు ఆ దేశాల మధ్య యుద్ధాలు రావటం సహజం. ఇట్లా వెర్రితలలేసిన జాతీయత భావం ఐరోపా రాజ్యాల్లో పరస్పర వైరాలకు దోహదం చేసింది. ఇట్లా జర్మనీ, ఫ్రాన్స్ల మధ్య, ఆస్ట్రియా, సెర్బియాల మధ్య, బాల్కన్ ప్రజల యందు చాలా ఉద్రిక్తత ఉద్ధృత రగులుకొని. సో మొదటగా ఉద్ధృతమవుతున్న జాతీయత భావం. రెండవదిగా మనం గమనించినప్పుడు సామ్రాజ్యతత్వం, ఆర్థిక విధానాలు చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. ఇంపీరియలిజం అండ్ ఎకనామికల్ పాలసీస్. ఇంపీరియలిజం, సామ్రాజ్యత. ఇందా చెప్పుకున్నాం మనం. ఏంటంటే జాతీయతా భావం అనేది మితిమీరినప్పుడు సామ్రాజ్యతత్వము ప్రబలతుంది. ద నేషనలిజం లీడ్స్ టు ఇంపీరియలిజం. జాతీయతాభావము మితిమీరినప్పుడు సామ్రాజ్యవాదం అనేది ప్రబలుతుంది. కామన్. ముఖ్యంగా
19వ శతాబ్దంలో ఐరోపాలో సంభవించిన పారిశ్రామిక విప్లవం ఫలితంగా ప్రతి దేశం ముడి పదార్థాల కొరకు, తమ ఉత్పత్తులు చేసిన వస్తువుల మార్కెట్ల కొరకు సువిశాల సామ్రాజ్యాలని, అనేక నూతన వలస రాజ్యాలని స్థాపించాలని, కొత్త వలసలు పారిశ్రామిక అభివృద్ధి పొందాలని, రాజ్యాలకు ముడి సరుకులు సరఫరా చేసే దేశాలుగా ఆయా దేశాల యందు ఉత్పత్తి అయిన వస్తువులకు మార్కెట్లుగా ఉపకరించాలి. ఇట్లా సామ్రాజ్యతత్వం, పారిశ్రామిక విధానం ఐరోపా రాజ్యాల్లో వలస పోటీని తీవ్రతరం చేసింది. నాటికి బ్రిటన్, ఫ్రాన్స్లకు చాలా వరకు వలస రాజ్యాలు. కానీ 19వ శతాబ్దంలో జర్మనీ పారిశ్రామికంగా అభివృద్ధి చెంది వలసల స్థాపనలో బ్రిటన్, ఫ్రాన్సులతో పోటీ పడ్డాయి. వారి మధ్య సంఘర్షణకు దారితీసింది. ఇట్లా ఇంగ్లాండ్ జర్మనీల నడుమ ప్రారంభమైన ఆర్థికపరమైన వలస పోటీయే మొదటి ప్రపంచ యుద్ధానికి కారణం. ద సెకండ్ కాజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఏంటంటే రెండవ కారణం అంటే సామ్రాజ్యతత్వం, ఆర్థిక విధానాలు. ఎప్పుడైతే జాతీయతాభావం మితిమీరిందో సామ్రాజ్యతత్వం అనేది, ముఖ్యంగా ఈ 19వ శతాబ్దంలో ఐరోపాలో ఈ పారిశ్రామిక విప్లవం రావటం వల్ల ప్రతి దేశం ముడి పదార్థాలు కావాలి, ఆ ఉత్పత్తి చేసిన వస్తువులకి మార్కెట్లను చూడాలి. దాంతో వలసలను స్థాపించి ఆయా దేశాలని తమ చేతుల్లో పెట్టుకోవటానికి, ఆ దేశాల మీదకి దండయాత్రలకు, అమ్మిన వస్తువుల అమ్మకానికి మార్కెట్లు ఇలా చేయటం అనేది మొదటి ప్రపంచ యుద్ధానికి. ఆల్రెడీ అంతకుముందే మనకి ఇంగ్లాండు, ఫ్రాన్స్లు ఈ వలసలను స్థాపిస్తుంది. 1870లో జర్మనీ ఏకీకరణ అయిన తర్వాత జర్మనీలో కూడా పారిశ్రామిక విధానం వల్ల అది ఐరోపాలో వలసలు స్థాపించడానికి పోటీ. ఈ పోటీలో ఆల్రెడీ ఉన్న ఇంగ్లాండ్కి, ఫ్రాన్స్కి మధ్య ఈ కారణం మొదటి ప్రపంచ యుద్ధానికి దారితీసింది. మూడవ కారణంగా మనం చూసినప్పుడు సైనిక విధానం. మితిమీరిన జాతీయతాభావం, సామ్రాజ్యతత్వం ఐరోపాని 3 పరస్పర విరుద్ధ కోటాలుగా ఏర్పరిచింది. అదేంటి 2 పరస్పర విరుద్ధ కోటాలు కాదు, ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. అంటే ఇక్కడ కాంబినేషన్ మనం చూసినప్పుడు ఇంగ్లాండ్ వర్సెస్ జర్మనీ, ఫ్రాన్స్ వర్సెస్ జర్మనీ, రష్యా వర్సెస్ ఆస్ట్రియా. ఇక్కడ కామన్ దేశం జర్మనీ దేశం. జర్మనీకి ఇంగ్లాండ్కి పడదు, జర్మనీకి ఫ్రాన్స్కి పడదు. అందువల్ల ఈ 2 రాజ్యాల మధ్య మిత్రత్వం ఎవరు వ్యతిరేకంగా అంటే జర్మనీకి వ్యతిరేకం. పైన చూసాం మనం ఆర్థిక విధానం. ఆల్రెడీ వలసలలో 2 దేశాలు అగ్రగామిగా ఉండే, ఫ్రాన్స్, ఇంగ్లాండ్. అలాంటి సమయంలో జర్మనీ అడుగుపెట్టినప్పుడు జర్మనీ కంపల్సరీ యుద్ధాలు చేయాల్సింది, ద ఎగ్జిస్టింగ్ ఫర్ స్ట్రగుల్. అందువల్ల జర్మనీని అడ్డుకోవాల్సిన పరిస్థితి ఇంగ్లాండ్కి, ఫ్రాన్స్కి ఉంది. అందువల్ల సహజంగా రెండు దేశాలు కలిపి జర్మనీ వ్యతిరేకిస్తాయి.
జర్మనీ ఎగ్జిస్టింగ్ అవ్వాలంటే కంపల్సరీ దానికి కొంతమంది స్నేహితులు. ఇలా పరస్పరమైన విరుద్ధ కోటాలు కాదు. ఈ పరస్పర విరుద్ధమైన కోటాలు ఐరోపా అంతా భయాందోళన కలిగించాయి. ఒక దేశం మరొక దేశాన్ని కబలించాలని అనుమానం వస్తుంది. ఉధృతమే. ప్రతి దేశం తన సైనిక నౌకా బలాల వృద్ధికి కృషి చేయటం. ప్రతి దేశం నిర్బంధ సైన్యాన్ని సమకూర్చు అధునాతనమైన ఆయుధాలను ఉత్పత్తి చేశాయి. తమ వనరులన్నింటినీ సైనిక బలానికి ఉపయోగించి తమ దగ్గర ఉన్న డబ్బంతా సైనిక పోషణ కోసం అభివృద్ధి కార్యక్రమం కుంటుపడిపోయింది. సో ఈ రకంగా ఇట్లా ఆయుధీకరణ క్రమంగా అంతర్జాతీయ ఉధృతకు కారణమవుతుంది. ఇట్టి ఉధృతులకు అనుమానం రాగద్వేషాలు ఉన్నప్పుడు ఐరోపా రాజ్యాల మధ్య యుద్ధం కాక శాంతి నెలకొల్పడం అనేది అసంభవం. పైగా కొన్ని దేశాలు యుద్ధాన్ని ముందే యుద్ధ వ్యూహాలు రచించారు, కొన్ని దేశాలు అయితే ముందే. సో ఈ రకంగా ఐరోపాలో పరస్పరమైన విరుద్ధ కోటాలు ఏర్పడ్డాయి. ఇంగ్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, జర్మనీ, రష్యా, ఆస్ట్రియా. ఇక నాలుగవ కారణంగా మనం చూసినప్పుడు జర్మనీ బాధ్యత. మొదటి ప్రపంచ యుద్ధానికి బిస్మార్క్ పతనానంతరం రెండవ కైజర్ విలియం జర్మనీ విదేశాంగ విధానంలో విప్లవాత్మకమైన పరిణామాలు వాటి. రెండవ విలియానికి బిస్మార్క్ అంతటి రాజనీతికాలు ప్లస్ వీడు మంచి అహంకారి. ప్రపంచంలో జర్మనీకరణ చేయాలని అతను అంటే మొత్తం ప్రపంచాన్ని అంతటినీ జర్మనీ ఆధీనంలో తీసుకోవాలి. ప్రపంచంలో ఉన్న అన్ని జాతుల కంటే జర్మనీ ఆధీనం. దీనిలో భాగంగా బ్రిటన్ నౌకాధిపత్యం సవాలుగా ఇతడు గొప్ప నౌకాదళానుసుడు. ఇంకా జర్మనీని అగ్రరాజ్యంగా చేయటానికి యుద్ధాలను దండయాత్రలను కొనసాగాయి. ఇతని యొక్క విధానాలు జర్మనీ దందు ఒక జాతీయ పరిశ్రమ. ద వార్ ఈజ్ నేషనల్ ఇండస్ట్రీ. జర్మనీ ఏ రకంగా మారిపోయిందంటే యుద్ధం అనేది ఒక పరిశ్రమగా మారిపోయింది. యాక్చువల్గా పరిశ్రమల్లో వస్తువులు తయారవుతుంటాయి, కానీ ఇక్కడ ఏం తయారవుతుందంటే యుద్ధం తయారు. వార్ ఈజ్ నేషనల్ ఇండస్ట్రీ. ఇలా 19వ శతాబ్దం ఆరంభానికి జర్మనీలో పెట్టుబడులు యుద్ధం కావాలి అని, యుద్ధం వల్లనే సమస్యల పరిష్కారం అవుతాయని విశ్వసించారు. పైగా తమ జాతి సంస్కృతి మిగిలిన జాతుల చెప్పాం కదా, సంస్కృతి అంటే మిన్నని తమ సంస్కృతి ప్రపంచానికి నాగరికులుగా చేసింది. సో ద ఆర్యన్ జాతి, నోర్డిక్, విశ్వ మానవ కోటి క్షేమం సమకూర్చాలంటే వారి దృఢ విశ్వాసం. ఇంకా ప్రాచ్యాన్న సముచిత స్థానం పొందాలనేసి ప్లేస్ ఇన్ ద సన్ ఇది ఆశయం. రెండవ విలియం మిగిలిన ఐరోపా దేశాలతో ఒడంబడికలు చేసుకుంటాం పూర్తిగా విఫలమయ్యారు. బిస్మార్క్ విదేశాంగాన్ని విమర్శించారు. ఇంగ్లాండ్ సైనిక నౌకా బలాలు తక్కువగా అంచనేసి అకారణంగా దాంతో సంఘర్షణలు పట్టారు. అకారణంగా 1905లో రష్యా జపాన్ యుద్ధాల యందు రష్యాకు సానుభూతి వహించినట్టే కాక హృదయపూర్వకంగా సాయం చేయలేదు. బాల్కన్ రాజ్యాల్లో టర్కీ సుల్తాన్ని బానిసగా నిలచడం వల్ల రష్యా మైత్రిని కోల్పోయింది. అట్లనే 1905 యుద్ధంలో రష్యాకు సానుభూతి వహించడం వల్ల జర్మనీ జపాన్కు దూరం శత్రువు. ఇట్లా జర్మనీకి ఐరోపా జబ్బు మనిషి అన్న టర్కీకి
మిత్రుడు. ఐదవ కారణం రహస్య యుద్ధ కూటమి. త్రిరాజ్య సంధి వర్సెస్ దేశ సౌహార్దం లేక త్రైపాక్షికం. ఐరోపా రాజ్యాల మధ్య విభేదాలను శాంతియుతంగా పరిష్కరించడం ఒక అంతర్జాతీయ న్యాయస్థానం కానీ న్యాయ నియమావళి కానీ లేకపోవడం వల్ల, హేగ్ శాంతి సమావేశం విఫలమవడం వల్ల అంతర్జాతీయ పరిస్థితి నానాటికి దిగజారిపోయింది. ఐరోపా దేశాల్లోని పరస్పర వైషమ్యాలు, అనుమానాలు, రహస్యపు ఒడంబడికలు ఐరోపాని రెండు ప్రత్యర్థి కూటాలుగా విభజించాయి. బిస్మార్క్ ఏర్పరిచిన త్రిరాజ్య సంధి ఫ్రాన్స్ని ఏకాకిం చేసింది. మొరాకో వ్యవహారాల్లో జర్మనీ జోక్యం చేసుకుని మొరాకో స్వతంత్రాన్ని గుర్తించడం, ఫ్రాన్స్ నుండి ఏర్పడిన మూడవ రిపబ్లిక్ ఫ్రాంకో ప్రషియా యుద్ధాలతో జరిగిన అవమానానికి కసి తీర్చుకుంటానికి నిశ్చయించడంతో ఫ్రాన్స్, జర్మనీల మధ్య విభేదాలు తారాస్థాయికి. త్రిరాజ్య కూటానికి రెండవ విలియం విదేశాంగ విధానాలకు వ్యతిరేకంగా ఇంగ్లాండ్, ఫ్రాన్స్, రష్యాలు కలిసి త్రైపాక్షిక కూటమిగా ఏర్పడ్డాయి. ఇట్లా 1914 నాటికి ఐరోపా రెండు ప్రత్యర్థి సైనిక కూటాలుగా ఏర్పడింది. త్రిరాజ్య సంధి జర్మనీ, ఆస్ట్రియా, ఇటలీ. త్రిదేశ సౌహార్దము లేక త్రైపాక్షిక కూటమి ఇంగ్లాండ్, ఫ్రాన్స్, రష్యా. జర్మనీ మద్దతుతో ఆస్ట్రియా సెర్బియాని నాశనం చేయాలి. ఇంగ్లాండ్, రష్యాలు ప్రోత్సాహం వల్ల ఫ్రాన్స్ ఆల్సూస్ లొరైన్ ప్రాంతాలను తనకు అప్పగించవలసిందిగా పోవడం. ఇట్లా సైనిక కూటాల వల్లనే ఒక రాజ్యం తదుపరి ఇంకొక రాజ్యం యుద్ధాలకు పాల్గొని తుదకు అది ప్రపంచ యుద్ధానికి దోహదం చేసింది. ఆచార్య పే నడిమినట్లు యుద్ధ కూటాల ఏర్పాటు ఆధునిక యుగంలో గొప్ప శాపం లేక చెడుగా మారిపోయింది. శాపంగా. ఆరో కారణంగా మనం చూసినప్పుడు బాల్కాన్ రాజ్యాలు. బాల్కాన్ ద్వీపకల్పాల్లో చెప్పాను మీకు. బాల్కాన్ రాజ్యాలు సెర్బియా, హెర్జగోవినా, మాంటినిగ్రో, గ్రీస్, ఈ 5 కూడా బాల్కాన్ రాజ్యాలు. ఈ ఆస్ట్రియా, రష్యాలు సెర్బియాలో భిన్న అభిప్రాయాలు కదా, భిన్న రుచులు కదా, యుద్ధానికి కాదు. ఆస్ట్రియా ఆక్రమించుకున్న బోస్నియా, హెర్జగోవినాలను సెర్బియా తన రాజ్యాన్ని కలుపుకోవాలని యుగోస్లేవియా తన రాజ్యాలని స్థాపించింది. స్వతంత్ర సెర్బియా రాజ్యం ఆస్ట్రియాకి కట్టింది. ఆస్ట్రియాకి రష్యా మద్దతు, సెర్బియాకి రష్యా మద్దతు ఇవ్వడంతో తనకు వ్యతిరేక కూటమిలో రష్యా చేరటం వల్ల ఆస్ట్రియా రష్యా విస్తరణ అరికట్టడం దృఢ సంకల్పం కాదు. బాల్కాన్ రాజ్యాల్లో తన పలుకుబడి నిరాటంకంగా కొనసాగుటకు ఆస్ట్రియా రష్యాను నిరోధించింది. ఇట్టి సమయంలో సెర్బియన్లో అనేక రహస్య సంఘాలను ఏర్పరచుకుని బోస్నియా, హెర్జగోవినాను ఆక్రమించడానికి కార్యక్రమాలను కొనసాగించారు. ఏడవదిగా మనం చూసినప్పుడు వార్తాపత్రికల దుష్ప్రచారం. వార్తాపత్రికల దుష్ప్రచారం. ఆధునిక యుద్ధంలో వార్తాపత్రికలు తమ స్వేచ్ఛా స్వాతంత్రాలతో ఒక దేశం సృష్టించగలం, మరొక దేశాన్ని నాశనం చేయగలం. అట్లనే ఒక ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురాగలం, ఒక ప్రభుత్వాన్ని కూలతోయగలం. సో మనం ఇక్కడ చూసినప్పుడు ఉదాహరణకి ఇక్కడ ఒక చిన్న సంఘటన జరిగింది. నిక్సన్ వాటర్ గేట్ ఉదాంతం అనేది జరిగింది. దురదృష్టవశాత్తు మొదటి ప్రపంచ యుద్ధానికి పూర్వం దాదాపు ఐరోపా రాజ్యాలన్నింటిలోనూ వార్తాపత్రికలు తమ దేశ ప్రజల్లో తీవ్ర జాతీయతాభావాన్ని వహించాయి. ఆనాడు ప్రతి వార్తాపత్రిక ఉదంతాలను వ్యాప్తి చేయటంలో చిన్న సంఘటనలు గొప్ప సంఘటనలుగా, అనగా గోరంతులు కొండంతలుగా చిత్రీకరించడంలో ప్రజాభిప్రాయాన్ని శాంతికి కాక యుద్ధములకు మార్చడంగా నిర్విరామ కృషి
సెర్బియా ఆస్ట్రియాలోని వార్తాపత్రికల మధ్య సంఘర్షణ తీవ్ర రూపం దాల్చింది. ఆస్ట్రియా యువరాజు హత్యతో ఈ సంఘర్షణ సకల నీతి నియమం కాలరాచి పరాకాశం. ఇట్లా నాడు వార్తాపత్రిక దుష్ప్రచారం మొదటి ప్రపంచ యుద్ధానికి ఒక బలమైన కారణంగా, ఎనిమిదవ కారణంగా మనం చూసినప్పుడు ఆస్ట్రియా యువరాజు హత్య. ఇలాంటి పరిస్థితుల్లో దిస్ ఈజ్ అన్ ఇమీడియట్ కాజ్. ఇలాంటి పరిస్థితుల్లో ఆస్ట్రియా యువరాజు ఫ్రాన్సిస్ ఫెర్డినాండ్ కుటుంబ సమేతంగా బోస్నియా రాజధాని అయిన సరాజెవోను సందర్శించారు. ఆల్రెడీ అప్పటికే మనకు అక్కడ కొన్ని రహస్య సంఘాలు ఏర్పడ్డాయి. వీళ్ళకి ఆస్ట్రియన్స్ అంటే గిట్టదు. అందులో రహస్య సంఘంలోని ఒక సభ్యుడు ప్రిన్సెప్ అనే అతను ఈ ఫ్రాన్సిస్ ఫెర్డినాండ్ని వాళ్ళ కుటుంబాన్ని కాల్చి చెప్పేసింది. ఇదే అవకాశంగా తీసుకుని ఆస్ట్రియా తనకు సమాధానం చెప్పాల్సిందని సెర్బియాని కోరింది. సెర్బియా అంతకు 2 దినాలు తగు సందేశం ఇవ్వాలని కోరు. కానీ సెర్బియా సరైన సమాధానం ఇవ్వకపోవడంతో 1914 ఆగస్టు 1వ తేదీన సెర్బియాపై యుద్ధాన్ని ప్రకటించింది. ఈ యుద్ధం ప్రకటించున్నాడు ఇది ఒక ప్రపంచ యుద్ధం అని కానీ, ఇంత విపరీతమైన పరిస్థితి వస్తుంది కానీ ఆస్ట్రియా కూడా ఊహించలేదు. ఆస్ట్రియా యుద్ధం ప్రకటించడంతో సెర్బియా రష్యా సాయం కోరింది. అంతటి రష్యా ఆస్ట్రియాపై యుద్ధం ప్రకటించింది. ఈ వార్త వినందున జర్మనీ రష్యాపై యుద్ధం ప్రకటించింది. దీంతో ఫ్రాన్స్ తన సేనాన్ని జర్మనీ సరిహద్దులకు తరలించింది. తటస్థంగా గుర్తించబడ్డ బెల్జియంపై జర్మనీ దాడి చేయడం బ్రిటన్ కూడా ఆగస్టు 4న యుద్ధంలో. ఇట్లా 1914 నాటికి మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభం. ఈ యుద్ధం జర్మనీ బాధ్యత. మొదటి ప్రపంచ యుద్ధానికి పూర్తిగా జర్మనీదే బాధ్యత అని మిత్ర దేశాలు గుర్తించారు. వెర్సైస్ అందులో ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలో పూర్తిగా సత్యం. ఎందుకనంటే కొంతవరకు కారణం యుద్ధానికి తక్షణ కారణం ఆస్ట్రియా, రష్యా దేశాలు అనుసరించిన దృఢతనం విధానం. జర్మనీ యుద్ధంలో పాల్గొన్నట్లు చేశాయి. సెర్బియాకి రష్యా ఏ విధంగా సాయం చేయవలసి వచ్చిందో అట్లనే ఆస్ట్రియా జర్మనీ సాయం చేయవలసి వచ్చింది. అందువల్ల దీంట్లో మనం పూర్తిగా జర్మనీ బాధ్యత అంటాం అనేది అంత సమంజసమైన విషయం కాదు. చాలా కొంతవరకు జర్మనీ బాధ్యత వహింపుగా. ఇవి మనకి మొదటి ప్రపంచ యుద్ధానికి గల కారణాలు. మళ్ళీసారి చూద్దాం. ఉధృతమవుతున్న జాతీయతాభావం. రెండవది సామ్రాజ్యత్వము, ఆర్థిక విధానాలు. మూడవది సైనిక విధానం. నాలుగవది జర్మనీ బాధ్యత. ఐదవది రహస్య యుద్ధ కోటాలు. ఆరవది బాల్కన్ రాజ్యాలు. ఏడవది వార్తాపత్రికల యుద్ధ దుష్ప్రచారం. 8 ఆస్ట్రియా యువరాజు వచ్చారు. సో ఇవి 8 కూడా మొదటి ప్రపంచ యుద్ధానికి ప్రముఖమైన కారణాలు.